V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నా తండ్రిని అత్యంత క్రూరంగా హత్య చేశారన్న వివేకానంద రెడ్డి కుమార్తె. బెంగళూరులో ఉన్న భూ వివాదం గురించి తెలియదన్న వైఎస్ సునీత. నాకు దేశమే ముఖ్యం, కుటుంబం కాదన్న మోదీ. ఎవరైనా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అధిరోధిస్తే పార్టీ నుంచి బయటకు గెంటేస్తానన్న ప్రధాని. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్. త్వరలోనే కార్యక్రమాలకు సిద్ధమవుతున్న హర్షవర్ధన్ రెడ్డి. జనసేనలోకి నాగబాబు ఎంట్రీ. నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్న నాగబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి కాంగ్రెస్ పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. ఎవరైనా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అధిరోహించాలని భావిస్తే వారిని నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటకు గెంటివేస్తారని చెప్పారు. రక్షణ శాఖను ఆదాయ వనరుగా భావించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో జవాన్లకు తగిన గౌరవం కూడా దక్కలేదని అన్నారు. రక్షణ ఒప్పందాలలో మధ్యవర్తిత్వం వహించిన ప్రతి వ్యక్తికి దేశంలోని ఒక కుటుంబం గాంధీతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆగస్ట్ వెస్ట్లాండ్ చాపర్ల కుంభకోణం కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ వెల్లడించినట్టు ఓ కోర్టుకు ఈడీ తెలిపిందని గుర్తు చేశారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే పార్టీ వీడుతుండటంతో అధిష్టానానికి దిక్కుతోచడం లేదు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు కారెక్కిపోగా తాజాగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న రచ్చ సాగుతోంది. పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ఏకైక స్థానం ఇది. హర్షవర్ధన్ రెడ్డి సీఎం కేసీఆర్ తో ఏకాంతంగా సుదీర్ఘ సమయం చర్చలు జరపడంతో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం ఖాయమన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే నిజమైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయినట్టే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ రాజకీయ చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు జనసేనలో చేరుతున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం లోక్సభ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారని వెల్లడించింది. ఈ మేరకు జనసేన పార్టీ ట్విట్టర్లో ఓ ప్రకటన చేసింది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఇప్పటికే జనసేన విశాఖ లోక్సభ స్థానాన్ని కేటాయించింది. అలాగే భీమిలి నుంచి పంచకర్ల సందీప్, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, పెద్దాపురం నుంచి తుమ్మల రామస్వామి, పోలవరం నుంచి చిర్రి బాలరాజు, అనంతపురం నుంచి టీసీ వరుణ్ పోటీలో ఉంటారని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. థ్యాంక్ యూ. కొన్ని మాటలు మాట్లాడొచ్చో లేదో తెలియదు, కానీ మా తమ్ముడిని, అంటే మా ఇద్దరి మధ్య గ్యాప్, మా తమ్ముడిని నేను ఎత్తుకునేంత వయసు గ్యాప్ ఉండేది మాకు. చాలా క్యూట్గా ముద్దుగా ఉండేవాడు. బాగా తన్ని ఏడిపిస్తూ చాలా సరదాగా చూసి మా తమ్ముడు నెమ్మదిగా ఇలాగా ఎవాల్వ్ అవుతూ మేమందరం కూడా ఆశ్చర్యపోయి ఒక గ్రేట్ లీడర్ క్వాలిటీ, అసలు ఇలాంటి లీడర్స్ ఎంతమంది ఉన్నారు మన దేశంలో, ఉన్నారా ఇలాంటి లీడర్స్ అనేంత ఆశ్చర్యానికి గురయ్యి. కానీ నేను ఎప్పుడు కళ్యాణ్ బాబు తోటి మాట్లాడక నాకు అవకాశం ఇవ్వడు. నా ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు, ఎందుకంటే ఫోన్ ఎత్తితే ఏమో ఎందుకు వచ్చిందిలే, నువ్వు మమ్మల్ని అందరినీ యాక్చువల్గా ఏంటంటే కళ్యాణ్ బాబుకి మాకు ఒక అండర్స్టాండింగు, కళ్యాణ్ బాబుని ఇన్వాల్వ్ కాకూడదు మేమందరం అనుకున్నాం. కాకపోతే నాకు యాక్చువల్గా చాలా కాలం చాలా కోరిక ఉండేది ప్రజారాజ్యం. అప్పుడు అది ఎప్పుడైతే డిసప్పాయింట్ అయ్యో అదంతా వదిలేసాం. తర్వాత కళ్యాణ్ అయిన తర్వాత మనసులో అనిపించిన నోనో తమ్ముడిని తమ్ముడుగానే ఉండాలి, నాయకుడిగానే చూద్దాం. నేను నిజంగా అలాగే అనుకున్నాను. కానీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై బ్రదర్, బికాజ్ తమ్ముడుగా ఆలోచించిన ఒక పక్కన పెడితే అన్నిటికన్నా మించి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ మా తమ్ముడు.
ఎందుకు చెప్పగలనంటే ఇది చెప్పడానికి బహుశా జనసేనలో ఉన్న చాలామంది కన్నా నాకే ఎక్కువ రైట్ ఉందని. ఎందుకంటున్నానంటే మా తమ్ముడిని చిన్నప్పటి నుంచి చూసాం. చిన్నప్పటి నుంచి ఒక రకమైనటువంటి ఒక మునిలాగా ఉండేవాడు. ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు, తన పని తను చేసుకునేవాడు. ఏం చేస్తున్నావు కళ్యాణ్ ఒక్కడే కూర్చుంటే ఏదో చెప్పేవాడు కాదు. తనలో ఇంత స్ట్రగుల్ ఉందని లేటర్ ఆన్ డేస్లో మాకు తెలిసింది. నిజంగా నాకు అంటే యాక్చువల్గా నన్ను రమ్మని పిలిచిన తర్వాత ఫస్ట్ నేను నమ్మలేదు. ఆ తర్వాత నాకు కొంచెం టెన్షన్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఒకసారి తమ్ముడు అంటే పేరుకు తమ్ముడు బికాస్ ఆఫ్ యంగ్ ఏజ్ వల్ల, కానీ తమ్ముడు అంటే మీలాగే నాకు కూడా నా నాయకుడు పవన్ కళ్యాణ్. పార్టీలో చేరకముందే జనసేన అభిమానిగా నా నాయకుడు పవన్ కళ్యాణ్, అతను ఏ పని చేయటాకన్నా నేను రెడీగా ఉన్నాను. ఆఫీస్లో నేను చాలామంది ఫ్యాన్స్ చెప్పేవాడిని, ఆఫీస్లో ఇదిగో క్లీన్ చేయి అంతా కూడా నేను రెడీగా ఉండే అంత మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. కానీ నాకు అన్నిటికంటే మించి ఇంత గౌరవం ఇవ్వటం డెఫినెట్గా చెప్తున్నాను. డెఫినెట్గా తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో 1983 స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి ఇప్పటి 9 సార్లు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ జయాపజయాలు చెవి చూసింది. కానీ ఇప్పుడు ఆ పార్టీ ఎదుర్కొంటున్న 10వ ఎన్నికల్లో మొదటిసారిగా ఒంటరిగా పోటీ చేస్తుంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన చరిత్ర టీడీపీకి లేదని, ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ గెలిపించిందంటూ తెలుగుదేశంపై విపక్ష నేతలు అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముగింపు పలికారు. త్వరలో జరగనున్న ఏపీ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగింది. చరిత్రలో తొలిసారి సింగిల్ గా పోటీ చేస్తోంది. ఏపీ మంత్రి నారా లోకేష్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న ఆయన విస్తృత ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో నిడమరులో పర్యటించిన ఆయన ఓ హోటల్ వద్ద ప్రసంగిస్తుండగా హోటల్కు సంబంధించిన బోర్డు ఒకటి కుప్పకూలింది. అయితే అది లోకేష్ పక్కనే కూలడం ఆయనకు ప్రమాదం తప్పింది. కార్యకర్తల మీద పడినప్పటికీ పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బోర్డు కూలిన సమయంలో లోకేష్ పక్కనే గుంటూరు ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్, పలువురు ముఖ్య నేతలు కూడా అక్కడే ఉన్నారు. తన తండ్రిని అత్యంత క్రూరంగా హత్య చేశారని, దానిపై విచారణకు సిట్ టీం ఏర్పాటు అయినా దానిని పారదర్శకంగా విచారణ చేయనీయడం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఆరోపించారు. తన తండ్రికి జగన్ సీఎం కావాలన్న కోరిక ఉందని, అందుకోసం ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. మీడియా ఎన్నో వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తోందని, ఇది ఎంతమాత్రమూ సరికాదని అన్నారు. సొంత కుటుంబీకులే పెద్దాయనను చంపారని ప్రతి బహిరంగ సభలో పెద్దవాళ్లు చెప్పడం వారి పైశాచిక రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించిన ఆమె తన పనిని తాను చేసుకునేందుకు సిట్కు అవకాశం ఇవ్వాలని కోరారు. తన తండ్రికి ఎవరితోనూ శత్రుత్వం లేదని, బెంగళూరులో ఉన్న భూమిపై వివాదం గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించారు. హత్య సమయంలో తన తండ్రి రాసిన లేఖ ఆయన స్వయంగా రాసిందా కాదా అన్న విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ తెలుస్తుందని చెప్పారు. జగన్ సిబిఐ విచారణ కోరుతున్నారు కదా అనగా విచారణ ఫెయిర్ గా జరగాలని మాత్రం తాను కోరుకుంటున్నానని అన్నారు. చనిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడకూడదని, ఇట్లా మాట్లాడుతుంటే మనము ఆయనకి ఇన్సల్ట్ చేసినట్లు కాదా, రెస్పెక్ట్ ఇస్తున్నట్లా? నాట్ ఓన్లీ దట్, బై డూయింగ్ దిస్ యూఆర్ డూయింగ్ వన్ మోర్ మేజర్ ప్రాబ్లం. You're not able to do a fair investigation. Don't you think that all these talks will have an influence on the investigation that is going on? Ee stage lo the most important thing naaku kaani meeku kaani ee kiratakamayana pani evaru chesaro vallani identify cheyali kada. Isn't that the most important task we have? ఇప్పుడు మనము ఆ
ప్రాసెస్ని ఇంటర్వ్యూన్ చేస్తే ఎట్లా జరుగుతుంది? స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్. సిట్ టీమ్ హ్యాస్ బీన్ వర్కింగ్ tirelessly. I can see that. But before even the sit team releases anything, పెద్ద మనుషులందరూ ఇవి ఫైండింగ్స్ వచ్చాయని వాళ్ళు చెబుతూ దాని గురించి మళ్ళీ కన్క్లూషన్స్ కూడా డ్రా చేస్తే will that not affect the investigation process? If it is so, మనకి ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది? Is there an effort to divert the issue and spread wrong message? My father's dream has been to see Jagananna become the CM. Jagananna CM కావాలని చాలా కష్టపడుతున్నారు. He's been working tirelessly towards this goal. There is so much negative news spreading around that we have differences in the family. పెద్ద ఆయన పోయారని మేము బాధపడుతుంటే and then you spread negative news about the family. Is this fair? This is absolutely trash and not true. My sincere request to all of you here and to the people who are watching this, including the people and the politicians out there, media, both media and the politicians, please show him the respect that you showed to him while he was still alive. Thank you. మీరేమో సిట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్తున్నారు మేడం, కానీ చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా వైఎస్ ఫ్యామిలీ పైనే ఆరోపణ చేస్తున్నారు. సొంత కుటుంబీకులే ఆయన చంపాలని చెప్పి ఆయన ప్రతి బహిరంగ సభలో చెప్తున్నమాట. దానికి మీరేం సమాధానం? సిట్ తన పని తను చేయనిస్తే Special investigative team has been appointed. If it is appointed, should it not be given the chance to do its investigation independently? Why are the people sitting above them making conclusions even before the sit team tells anything? మా ఫ్యామిలీ ప్రాబ్లము అంటున్నారు, మా ఫ్యామిలీలో గొడవలు అంటున్నారు. మీకు అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి. మీకు ఎంతమంది ఉన్నారో ఫ్యామిలీస్లో మీకు నాకు తెలియదు, కానీ మా ఫ్యామిలీలో చూస్తే మేము 700కి పైగా ఉన్నాం మా ఫ్యామిలీలో. ఏ ఒక్క ఫ్యామిలీలో అయినా చూస్తే దేర్ విల్ బి అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అంత మాత్రాన డజంట్ మీన్ దట్ వీఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ ఎవ్రీ డే. We learn to live with each other in spite of our differences. We have people from all kinds of life, from all castes, all religions, several states, several countries. మా ఇంట్లో అన్ని రకాల మనుషులు ఉన్నారు. We learn to live with each other. We respect each other. మేము అందరికీ we respect each other. Just because there are differences in opinions, does that mean that we're going to be killing each other? That is not our culture. That is not. కాంగ్రెస్ పార్టీ పరాజయానికి అంతర్గత విభేదాలే శాపమని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి అదే కారణమని సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న డీకే అరుణ విమర్శించారు. పార్టీ నాయకుల మధ్య అనైక్యత పార్టీ పురోగతికి పెద్ద దెబ్బన్నారు. కుమ్ములాటలు కొట్లాటల వల్లే పార్టీ విజయానికి దూరమవుతూ వస్తోందని చెప్పుకొచ్చారు. మహబూబ్ నగర్ కు చెందిన అరుణ నిన్న రాత్రి బీజేపీలో చేరిన సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే మరో బలమైన జాతీయ పార్టీ కావాలని, అది బీజేపీ వల్లే సాధ్యమవుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆ అవకాశాన్ని కాంగ్రెస్ వినియోగించుకోలేకపోయిందన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిపోయిందని అరుణ అభిప్రాయపడ్డారు. ఇక అధికారం మరో ప్రయోజనం కోసం లాలూచీ పడ్డవారే టీఆర్ఎస్ పోర్ట్ చేరుతున్నారని చెప్పారు. బీజేపీలో చేరిన డీకే అరుణ మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. I mean, who can, whatever the promises made by at the time of Telangana, what are the expectations were there for people of Telangana? Those are a lot. All the problems and issues were all till pending like that only at the stations, and there were so many promises. But TRS party
did not keep all those promises. So after forming Telangana, there are so many issues still going on in Telangana. So there is a need. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి తనను అమానుషంగా బహిష్కరించారని, పార్టీ ఆవిర్భావం నుంచి సేవ చేసిన తనను మరిచిపోయారని తెలుగుదేశం పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసు విషయంలో భయంతో చంద్రబాబు చెప్పా పెట్టకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఏ పని చేసినా అది తిప్పికొడతారు ప్రజలైనటువంటి విషయం ఆనాడు చెప్పారు. దాని ఫలితమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి పారిపోవడానికి కారణమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రశేఖరరావు గారు తిరగలేడు కాబట్టి పట్టుకున్నాడు, దొంగలు పట్టుకున్నట్టు పట్టుకోవడమే కాక 10 ఏళ్ళు ఇక్కడ ఉండి రాజకీయం చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం సంగతి చూస్తానని చెప్పినటువంటి చంద్రబాబు ఎవరు చెప్పకుండా మూటములు చదువుకొని ఆంధ్రకు పరిగెత్తుకొని పోయిండు. ఒక్క మాటలో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే కలవగూడెం పొత్తు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీని ఇలా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని తెలంగాణలో ప్రయాణం చేసినావు, ఏమైంది? బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చురగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 ఓ
గంటలు, ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఖమ్మం జిల్లా నేత నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకి తాను ఎందుకు వీడుతున్నది వివరిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం కోసం రాత్రి పగలు కష్టపడినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, తెలంగాణ గడ్డపై టీడీపీ మనుగడ ప్రశ్నార్థకమైందని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం నుంచి లోక్సభ అభ్యర్థిగా గెలిచిన నామా టీడీపీ పొలిట్ బ్యూరోలో ఉన్న సీనియర్ నేత. జనసేన తరపున అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీ చేయనున్న మరికొంతమంది అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. లోక్సభ స్థానానికి 8 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఈ సందర్భంగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తోడల్లుడు రాజగోపాల్ను జనసేన పార్టీలో ఉన్నతమైన ఒక కమిటీకి చైర్మన్ గా నియమించనున్నట్టు ప్రకటించారు. కాగా లక్ష్మీనారాయణను పార్లమెంటు టికెట్ ఇవ్వాలా లేదా అసెంబ్లీకి పోటీ చేయాలా అని ఆలోచించిన పవన్ ఫైనల్ గా ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయించడంతో విశాఖపట్నం టికెట్ ను ఫైనల్ చేయడం జరిగింది. మేనిఫెస్టో ప్రపంచ దేశాలు ఈ మేనిఫెస్టో ఎలా తయారు చేశారు అన్న ఒక సందిగ్ధంలో ఉన్న తరుణమేది. కాబట్టి అటువంటి మేనిఫెస్టోతో ప్రతి ఒక్కరికి నేనున్నానన్న భరోసా ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి వ్యక్తి తోటు మనం ఉండాలి. చాలా మంది వ్యక్తుల్లో జ్ఞానం ఉంటుంది, కొంతమందిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం చాలా ఉంటుంది, మరికొంతమందిలో జనాదరణ ఉంటుంది. ఈ 3 కలిసి ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు దేశంలో. మంచి జ్ఞాన సంపద, మంచి ధైర్యం, ఆ తరువాత ప్రజాదరణ. ఇటువంటి వ్యక్తులే సమాజంలో మార్పు తీసుకురాగలరు. ఆ 3 లక్షణాలు ఉనికి పుచ్చుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. ప్రజల కోసం ప్రజాసేవలో మనం రావాలి. వచ్చే 15-20 సంవత్సరాల్లో మనం గనుక ఒక మార్పును తీసుకురాగలిగితే శాశ్వతంగా ఒక. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఇబ్బడి ముబ్బడిగా కొత్తగా వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో నాగార్జున సాగర్, హైదరాబాద్ హైవే రోడ్డు ఇరు ప్రక్కల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. కొందరు రియల్ ఎస్టేట్ స్థిరాస్తి వ్యాపారుల ధనదాహానికి పచ్చటి పంట పొలాలు సైతం ఇంటి స్థలాలుగా మారుతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధుల అండదండలతో అక్రమ వెంచర్లు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. నాలా ఇతర అనుమతులు లేకుండా వెంచర్లు వెలిసి అక్రమాలే అవుట్ల కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతుంది. మొగ్గలోనే వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ అక్రమ రియల్ దందాపై V3 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. మా మండలం నందు ఏమైనా ఆక్రమించిన తెలిసినట్లయితే, ఎక్కడైనా ఏమైనా ఉంటే మాత్రం మా దృష్టికి వచ్చినట్లయితే మాత్రం వాటిని ఉపేక్షించేది ఏం లేదు. మేము వెంటనే తగు చర్య తీసుకుంటాము. అదేవిధంగా మండలంలో ఒక వెంచర్ చేయాలని అనుకుంటే, వెంచర్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అతను అప్లికేషన్ ఆర్డీఓ గారికి పెట్టుకోవాలి. ఆర్డీఓ గారికి ఇక్కడ ఫార్వర్డ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఆ ఫార్వర్డ్ చేసిన అప్లికేషన్ను మా లెవెల్లో ఎంక్వైరీ చేసి, ఫీల్డ్ మీద పోయి ఎంక్వైరీ చేసి, సర్వే చేయించేసి అదే ఆర్డీఓ గారికి ఫార్వర్డ్ చేస్తాం. ఆర్డీఓ గారు ఫార్వర్డ్ చేసినాక ఆర్డీఓ గారు దాన్ని అప్రూవ్ చేసి ఆర్డర్ ఇష్యూ చేశాక అప్పుడు మాత్రమే వెంచర్ స్టార్ట్ చేయాలి. అప్పుడు జీపీ లెవెల్లో జీపీ వాళ్ళు యాక్షన్ తీసుకుని అప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా కొంతమంది ఏంటంటే వాళ్ళు ముందుగానే నాలా అప్రూవ్ కాకముందే వాళ్ళు రాళ్ళు పాత్రలు అనే విషయం మా దృష్టికి వచ్చింది. అలాంటివి చేయడం చాలా తప్పు. అట్లా చేయకూడదు వాళ్ళు కూడా మేము హెచ్చరించాము. అలాంటి వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటాం. చింతపల్లి ఈగో పిఆర్ అండ్ ఆర్డీగా పనిచేస్తున్నాను. మా మండల పరిధిలో గతంలో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం 34 అయినాయి. అయితే ఈ 34 గ్రామ పంచాయతీలలో ఎంతోమంది ప్లాట్లు చేస్తున్నారు. కానీ వాళ్ళు HMDA అనుమతి కానీ, DTCP అనుమతి కానీ, గ్రామ పంచాయతీ అనుమతి అసలు లేదు. గ్రామ పంచాయతీ తీర్మానంతో డీసీకి పంపించి వాళ్ళు అనుమతి పొందిన తర్వాతనే ప్లాట్లు అమ్ముకోవాలి. కానీ అలా చేయకపోవడం వలన గ్రామ పంచాయతీ ఎంతో ఆదాయం కోల్పోతుంది. తర్వాత కొనుగోలుదారులు కూడా
నష్టపోతున్నారు. కాబట్టి అటువంటి ప్లాట్లను ఎవరు కొనకూడదని మా కార్యాలయం తరపున విన్నవించుకుంటున్నాను. తర్వాత ఈ అక్రమ వెంచర్లు చేసిన వారిపైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ ప్లాట్లతో చాలా మంది డిటిసి అనుమతి లేదు, తర్వాత టౌన్ ప్లానింగ్ అనుమతి కూడా లేదు. కాబట్టి ఇలాంటి అనుమతి ఉన్న ప్లాట్లనే కొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఈ లేని వాటిపైన మా దగ్గర వచ్చినట్లయితే మేము అన్ని పూర్తి చేసి డిటిసిపి పంపిస్తాము. లేని వాళ్ళు వచ్చి మాకు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి తగిన శిక్షణ ఇచ్చి వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంలో లేస్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ వ్యవస్థాపకుడు నరసింహ తెలిపారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్కూల్ విద్యార్థులు మరియు కాలేజీ విద్యార్థులలో మంచి ఐక్యూ గల వారిని ఎంపిక చేసుకుని శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు అమెరికా, లండన్ లాంటి దేశాల్లో అమలు చేస్తున్నారని మొదటిసారి మన దేశంలో లేస్ సంస్థ ద్వారా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మేము లేస్ అకాడమీ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి వచ్చామండి. నా పేరు నరసింహ, నేను సంస్థ డైరెక్టర్ని. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఐక్యూ సమ్మిట్ అనేది ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేద్దామనే ఉద్దేశంతో ఐక్యూ సమ్మిట్ 2019 అనే టైటిల్ పేరు మీద హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ ఈ ఐక్యూ సమ్మిట్కి ఆహ్వానిద్దామనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చాము. చాలా సమ్మిట్లు జరుగుతుంటాయి, చాలా సదస్సులు జరుగుతున్నాయి, కానీ స్టూడెంట్స్కి అత్యంత ఆవశ్యకమైన ఐక్యూ అంటే వారి బేసిక్ తెలివితేటలు ఏవైతే వాళ్ళ ఉద్యోగాలకు అవసరమో ఆ ఐక్యూకి సంబంధించిన స్కిల్స్ మీద ఎలాంటి సదస్సు ఇప్పటివరకు జరగలేదు భారతదేశంలో. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఐక్యూ సమ్మిట్ని భారతదేశానికి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ద ఐక్యూ సమ్మిట్ అనే పేరు మీద ఒక కంపెనీ స్థాపించి దానికి తగ్గట్టుగా ఈ సంవత్సరం 2019లో ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్ అనేది చేస్తున్నామండి. దాని పేరు మేము ఐక్యూ సమ్మిట్ 2019 అని పెట్టాము. సో దానికోసం ఆల్రెడీ ఈ ఉమెన్స్ డే రోజు ఇక్కడ గత 20 కళాశాల నుంచి ఉన్న లేడీ స్టూడెంట్స్ అందరికీ ఐక్యూ పోటీలు నిర్వహించి దాంట్లో టాప్ 200 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నెల 27, 28, 29వ తారీఖున మిస్టర్ హైదరాబాద్ ఐక్యూ పోటీల పేరు మీద మెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నింటిలో అక్కడ నుండి ఒక 1000 to 2000 మెంబర్స్ని ఇన్వైట్ చేసి ఆన్లైన్ టెస్ట్ ఒకటి పెట్టి దాంట్లో టాప్ 500 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నెల 31వ తారీఖున స్థానిక సంజీవ్ రెడ్డి నగర్, ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్న కమ్యూనిటీ హాల్లో ఈ టాప్ 500 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఐక్యూ పోటీల్లో టాప్గా నిలబడిన వాళ్ళు ప్లస్ ఎవరైతే ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్నారో వారి ఐక్యూ పెంచుకోవాలి, శిక్షణ కావాలంటే ఈ నైపుణ్యాలు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ కెరియర్ ఏ విధంగా డెవలప్ చేసుకున్న అవగాహన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఐక్యూ సమ్మిట్ 2019కి ఉచితంగా ప్రవేశం తీసుకోవచ్చు. దానికోసము ఈరోజు సాయంత్రం నుంచి theiqsummit.com అనే పేరు మీద వెబ్సైట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారో తమ పేరు నమోదు చేసుకొని ఈ నెల 31వ తారీఖున పొద్దున 9 నుండి మధ్యాహ్నం 2 వరకు జరగబోయే ఈ సమ్మిట్లో పాల్గొని వాళ్ళ కెరీర్కి కావాల్సిన ప్రతి అంశం మీద గైడెన్స్ తీసుకోగలరని కోరుకుంటున్నాను. వీరంతా వివిధ కళాశాలల నుంచి వచ్చిన వాలంటీర్స్ అండి. వీళ్ళని మేము క్యాంపస్ లీడర్స్ అని పిలుస్తాము. సో ఈ టీం ఇంకొక 10 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. వీరందరూ కలిసి ఈ సమ్మిట్ని విద్యార్థి లోకంలోకి తీసుకెళ్ళడానికి మాకు దోహదపడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నా తండ్రిని అత్యంత క్రూరంగా హత్య చేశారన్న వివేకానందరెడ్డి కుమార్తె. బెంగళూరులో ఉన్న భూ వివాదం గురించి తెలియదన్న వైఎస్ సునీత. నాకు దేశమే ముఖ్యం, కుటుంబం కాదన్న మోదీ. ఎవరైనా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అధిరోధిస్తే పార్టీ నుంచి బయటకు గెంటేస్తానన్న ప్రధాని. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్. త్వరలోనే కారెక్కేందుకు సిద్ధమవుతున్న హర్షవర్ధన్ రెడ్డి. జనసేనలోకి నాగబాబు ఎంట్రీ. నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్న నాగబాబు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.